రసం పీల్చడం వల్ల. ఇది మరీ ఎక్కువైంది ఇంక వైరస్ మారిపోయింది. ఇంకా పెయిన్ బంక ఎఫెక్ట్ లేదులే. పెయిన్ బంక ఎఫెక్ట్ లేదు. మందు కూడా చల్లేసి పెట్టు, పొటాషు పెట్టు. మనకి ఇట్లయినా నీళ్ళు పారుతాయి. మేబీ వర్షం లేకపోతే 4 రోజులు లాగైనా పడితే, మన చల్లినాక వర్షం పడితే మస్తుగా ఉంటుంది, పట్టేసి ఉంటుంది బాగా. పడ్డ చెట్టు గుంజుకుంటుంది అమ్మ, లేకపోతే నిజాలు ఆవిరైపోయింది. అదే మోసనాలు కట్టొచ్చు కదా నీళ్ళ తెల్లదం ఎఫెక్ట్ లేదులన్న, బాగుంది. రీసెంట్ కొట్టిన మంది ఇది షఫీనా. కింద మరసపోయింది అట్లా, కింద మరసపోతే లేదు, తెల్లదం ఎఫెక్ట్ ఎక్కడ లేదు. ఎందుకు ల్యాన్ అయితే సరిపోతుంది, అన్నీ క్లియర్ అయిపోతాయి. ఓకే అండి, ఇలా మీరు ప్లాన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి రైతు వైరస్ రాకుండా ఇప్పుడు నేను చెప్పిన పద్ధతులు మందులు ప్లాన్ చేసుకోండి. ఎక్కడున్నా సరే, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణకి కొన్ని వేల కిలోమీటర్లు లేదు, మీరు ఎక్కడన్నా సరే మందులు తెచ్చుకోండి. కొంతమంది మా ఊళ్ళో లేదు, లేదా మా పక్కన లేదు అనుకో అని ఏదో ఒకటి వాళ్ళు ఇచ్చి తీసుకుని వెళ్తుంటారు. ఎందుకు కొట్టిపోయి ఇప్పుడు అదే పెగాసిస్ సింగిల్ కొట్టారు, ఉపయోగం ఏముంది? ఇక్కడ కోసూరు దగ్గర ఒకరైతేమో ఓన్లీ అబసిన్ ఒక్కటే కొట్టాడు. ఎట్లా? మీరు అందుకనే అంటే మిరప గురించి ఒక అవగాహన తెలుసుకోండి. ఎందుకంటే మిరప చేలో, మిరప మొక్కకి ప్రధాన సమస్యలు ఏంటి అంటే తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, తామర పురుగు. నల్లేస్తే మనకు ఆటోమేటిక్గా అర్థమైంది. బట్ ఈ 4 కనిపించకుండానే డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి మనం కొట్టుకునే మందుల్లో ఖచ్చితంగా ఈ 4 సమస్యలు పోయే మందులు ఉండాలి. సో తెల్లదోమకైతే మనకు తెలుసు డైపెందిరాన్, పెగాసిస్ అని. తర్వాత అటు పోలేజాపు చాలా ఉన్నాయి, డైపెందిరాన్ బేసు. బట్ పైరిఫ్రాక్షన్ టెక్నికల్ ఏంటంటే తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక అన్నీ పోతాయి. కాబట్టి ఈ పైరిఫ్రాక్షన్ టెక్నికల్ ఎక్కడన్నా సరే మీరు తీసుకోండి. అందులో కొంచెం రేట్ అందుబాటులోను, మంచి క్వాలిటీ, మంచి రిజల్ట్ ఇస్తున్నటువంటిది సుమిటమో నుంచి లానా ఉంది. అది ఒకటే తీసుకోండి, 3 పోతాయి. ట్రిప్స్కి అయితే జంపుకి వెళ్ళిపోతే సరిపోయింది. ఇది మీరు ఎట్లా ప్లాన్ చేసుకోండి. మళ్ళీ సెకండ్ ఏంటంటారా, నేను చెప్పా కదా అబాసీను, ఖచ్చితంగా మళ్ళీ అబాసీన్ ఉండాలి. అబాసీను అటు ఆ కాంబినేషన్ మళ్ళీ తెల్లదామకు ఉండాలి. మళ్ళీ ల్యానో వేసుకున్నా పర్లేదు, ల్యానోలో తేమ ఉన్నప్పుడు ల్యానో అబాసీన్ మైక్రోన్యూట్ వేసుకున్నా పర్లేదు, లేదా అబాసీన్తో కాంబినేషన్ డెర్బ్యూట్ వేసుకున్నా పర్లేదు. అట్లా మీరు ఎట్లా ప్లాన్ చేయండి. తర్వాత మరి ఫ్లవరింగ్ స్టేజ్ కాబట్టి ఖచ్చితంగా అలెంటో, కొంచెం పురుగు అది కనబడితే ఎంగేజ్కి వెళ్ళండి. మంచి 65-70 రోజులప్పుడు సమయం చూసి అన్నీ బాగుంటే డెలిగేట్కి వెళ్ళిపోదాం. ఇట్లా ఎక్స్పోనస్తో కొన్ని పెద్ద మందులతో పని లేకుండా ఇదంతా సెట్ అయితే ఒక కాపు, మంచి కాపు అయింది. 3-4 గంటలు కాపు అయింది. ఒక 20 రోజుల్లో అయింది. సార్ ప్లేజ్